హలో మామీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో పిల్లలకి ఓట్స్తో వెయిట్ గెయిన్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి హాఫ్ కప్ ఓట్స్ అండ్ టమాటో ముక్కలు అండ్ తురిమి పెట్టుకున్న క్యారెట్ అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో కొంచెం జీలకర్ర వేసి వేయించుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఓట్స్లో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇది పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా కూడా చూస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో క్యారెట్ తురుమును కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనం పిల్లలకి 8 months నుండి ఫీడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లో మనము ఓట్స్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఓట్స్ని ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం రోస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా ఓట్స్ వేసి కలుపుకున్న తర్వాత దాంట్లో 2 glasses ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ ఓట్స్లో ఉండే బీటా గ్లూకోన్ పిల్లల యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ను కూడా బూస్ట్ చేస్తుంది. అండ్ ఈ ఓట్స్లో జింక్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం వీటి పర్సెంట్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల హెల్త్కి చాలా మంచిది. అండ్ పిల్లల యొక్క బోన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి ఈ ఓట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఓట్స్ని పిల్లలకి కిచిడీ లాగా అయినా, లేకుంటే పొరిడ్జే లాగా అయినా, సెర్లాక్ లాగా అయినా ఎలా అయినా చేసి పిల్లలకి పెట్టచ్చు. అండ్ ఇది పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళు త్వరగా వెయిట్ గెయిన్ కూడా అవుతారు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని బేబీ ఫుడ్ వీడియోస్ కోసం ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.